నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మల్లంపల్లి శ్రీనివాసరావు ఫ్రమ్ hospital@homes.in. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ సంవత్సరం సెప్సిస్ అంటే ఏంటి, దాని మీద ఒక అవగాహన అందరికీ కూడా తెలియాలి అని చెప్పి ఈ చిన్న ప్రయత్నం ఈ వీడియోతో స్టార్ట్ చేయడం జరిగింది. సెప్సిస్ అంటే ఏంటంటే, ఎవరికైనా సరే మన కుటుంబ సభ్యుల్లో సడన్గా తీవ్రమైనటువంటి జ్వరం, ఆయాసం, గుండెదడ వచ్చి మెమరీ కనుక క్షీణిస్తూ ఉన్నట్లయితే అది సెప్సిస్ కావచ్చు. సెప్సిస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా యాప్సెస్ అని అంటూ ఉంటాం మనం బాడీలో ఎక్కడైనా సరే. యాప్సెస్ ఉంటే కూడా అది సివియర్ సెప్సిస్కి దారి తీయవచ్చు. దీనివల్ల ప్రపంచంలో చాలామంది ఆరోగ్యం కోల్పోతున్నారు. అందువల్ల దీన్ని తెలుసుకోవాల్సిన జాగ్రత్త మనలో చాలా ఎక్కువగా ఉన్నది. సెప్సిస్ని ఎర్లీగా నివారించవచ్చు. దీన్ని గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ ఆఫ్ సెప్సిస్ అని కూడా అంటాం. సెప్సిస్ని త్వరగా ట్రీట్ చేసుకున్నట్లయితే దానివల్ల మనం చాలా లాభం పొందుతాం. సెప్సిస్ ట్రీట్ చేసుకోవడం గురించి ఎందుకు అనంటే, అది ట్రీట్ చేయకపోతే బ్రెయిన్కి, హార్ట్కి, లివర్కి, లంగ్స్కి, టోటల్ బాడీకి స్ప్రెడ్ అయ్యి ప్రాణానికి హాని కలగవచ్చు. దీనికి చిన్న ఫ్రేమ్ ఉన్నది. టైం అని అంటాం. టీ అంటే టెంపరేచర్, ఐ అంటే ఇన్ఫెక్షన్, ఎం అంటే మెమరీ తగ్గడం, ఈ అంటే ఎక్స్ట్రీమ్లీ ఇల్, త్వరగా ఆరోగ్యం క్షీణించడం. ఇటువంటి లక్షణాలు కనుక నోటీస్ చేస్తే వెంటనే hospital@homes.in సంప్రదించండి. సెప్సిస్ అనేటువంటిది ఇంటి దగ్గర ఎర్లీగా ట్రీట్ చేయవచ్చును. మీకు కింద ఇవ్వబడినటువంటి వెబ్సైట్ ద్వారా కానీ, కింద ఇవ్వబడిన నంబర్ల ద్వారా కానీ మమ్మల్ని వెంటనే సంప్రదించండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ మీకు సహాయం పడగలము. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్.